చాలా మంది ఏమనుకుంటారంటే ఏసీ వాడితే కరెంట్ బిల్ చాలా ఎక్కువగా వస్తుందని. కానీ నిజం చెప్పాలంటే అసలు ప్రాబ్లం ఏసీది కాదు, మనం ఏసీని వాడే పద్ధతి. మీరు 1000 రూపాయలు పెట్టి 5 స్టార్ ఏసీ కొన్నా సరే దాని గనక సరిగ్గా వాడకపోతే నెల తిరిగేసరికి కరెంట్ బిల్ మాత్రం చుక్కలు చూపిస్తుంది. అందుకే ఈ వీడియోలో మీ కరెంట్ బిల్లును భారీగా తగ్గించే సింపుల్ టిప్స్ ని మీకు చెప్తాను. ఎవరైనా ఈజీగా ఇప్పుడే వీటిని ఫాలో అవ్వచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. టిప్ నంబర్ 1, మనలో చాలా మంది ఆఫీస్ నుండి లేదా బయట ఎండలో నుండి రాగానే రూమ్ వెంటనే చల్లబడాలని రిమోట్ తీసుకొని 18 డిగ్రీల్లో పెట్టేస్తారు. ఇలా పెడితే రూమ్ ఫాస్ట్ గా కూల్ అవుతుందని మన భ్రమ. కానీ అసలు విషయం ఏంటంటే మీరు ఏసీని 18లో పెట్టినా లేదా 24లో పెట్టినా ఏసీ లోపల నుండి వచ్చే గాలి చల్లదనం ఒకేలా ఉంటుంది. ఏసీ లోపల నుండి వచ్చే చల్లదనం వేగంగా ఏమీ రాదు. మీరు 18 డిగ్రీల సెల్సియస్ సెట్ చేస్తే మీ గదిలోని టెంపరేచర్ 18 డిగ్రీలకు తగ్గే వరకు ఏసీలో ఉండే కంప్రెషర్ అసలు విశ్రాంతి లేకుండా చాలా వేగంగా తిరుగుతూనే ఉంటుంది. మన ఊళ్ళలో ఉండే ఎండలకి రూమ్ 18 డిగ్రీలకి రావడం దాదాపు అసాధ్యం. అంటే మీ కంప్రెషర్ గంటల తరబడి తిరుగుతూనే ఉంటుంది. దీనివల్ల మీ కరెంట్ మీటర్ కూడా అంతే వేగంగా తిరుగుతుంది. అయితే మరి ఏం చేయాలి? ఏసీని ఎప్పుడు 24 డిగ్రీల నుండి 26 డిగ్రీల మధ్యలో ఉంచండి. సైన్స్ ప్రకారం మన శరీరానికి 24 డిగ్రీలు అనేది సరిపోయే టెంపరేచర్. మీరు ప్రతి ఒక్క డిగ్రీ పెంచినప్పుడల్లా సుమారు 6% కరెంటు ఆదా అవుతుంది. అంటే మీరు ఏసీని 18లో కాకుండా 24లో పెట్టి వాడితే దాదాపు 25% నుండి 30% కరెంటు బిల్లు అక్కడికక్కడే తగ్గిపోతుంది. టిప్ నంబర్ 2, చాలా మంది ఏసీ వేయగానే ఫ్యాన్ ఆపేస్తారు. కానీ నిజానికి ఏసీతో పాటు ఫ్యాన్ వేస్తేనే మీ కరెంట్ బిల్లు తగ్గుతుంది. ఇది వినడానికి వింతగా ఉన్నా దీని వెనక ఒక సింపుల్ లాజిక్ ఉంది. ఏసీ నుండి వచ్చే చల్లని గాలి సహజంగానే బరువుగా ఉంటుంది. ఏసీ నుంచి వచ్చే గాలి స్ట్రైట్ గా కిందకి దిగుతుంది. అంటే ఏసీ ఉన్న దగ్గర లేదా ఏసీకి ఎదురుగా ఉన్న వారికి మాత్రమే ఆ చల్లదనం త్వరగా తెలుస్తుంది. గది మూలల్లో ఉన్న గాలి చల్లబడడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ ఫ్యాన్ ఏం చేస్తుందంటే మీరు ఫ్యాన్ ని తక్కువ స్పీడ్ లో ఉంచినప్పుడు ఆ ఫ్యాన్ గాలి ఏసీ ఇచ్చే చల్లదనాన్ని గదిలోని ప్రతి మూలకు వేగంగా తీసుకెళ్తుంది. దీని వల్ల వచ్చే లాభం ఏంటంటే మీ గది మొత్తం త్వరగా చల్లబడుతుంది. అప్పుడు ఏసీ సెన్సర్ వెంటనే సిగ్నల్ ఇచ్చి కంప్రెషర్ ని ఆపేస్తుంది లేదా స్లో చేస్తుంది. కంప్రెషర్ ఎంత తక్కువ సేపు నడిస్తే మీకు అంత తక్కువ కరెంట్ బిల్ వస్తుంది. టిప్ నంబర్ 3, కన్నమున్న బకెట్ లో మీరు ఎంత నీళ్లు పోసినా అది నిండుతుందా? అస్సలు నిండదు కదా. ఏసీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మనం ఏసీ ఆన్ చేస్తాం గానీ తలుపు కింద ఉన్న సందులను లేదా కిటికీల దగ్గర ఉండే చిన్న గ్యాప్స్ ను అస్సలు పట్టించుకోము. ఆ చిన్న సందుల ద్వారా లోపల ఉన్న చల్లటి గాలి బయటికి వెళ్లిపోతుంది. బయట ఉన్న వేడి గాలి లోపలికి వస్తుంది. దీని వల్ల ఏమవుతుందంటే లోపల వేడి పెరుగుతుందంటే ఏసీ కంప్రెషర్ అయ్యో ఇంకా చల్లబడలేదని మళ్ళీ మళ్ళీ కష్టపడి పనిచేస్తూనే ఉంటుంది. దీని వల్ల కరెంట్ బిల్లు రాకెట్ లా దూసుకుపోతుంది. మీరు చేయాల్సిన పనులు ఏంటంటే మార్కెట్ లో 100 లేదా 200కి డోర్ స్ట్రిప్స్ దొరుకుతాయి. వాటిని తలుపు కింద అంటించండి. ఒకవేళ అది కుదరకపోతే కనీసం ఒక పాత క్లాత్ ని రోల్ చేసి తలుపు కింద అడ్డంగా పెట్టండి. కిటికీల నుండి వచ్చే ఎండ గదిని వేడెక్కిస్తుంది. అందుకే ఏసీ వేసినప్పుడు మందపాటి లేదా డార్క్ కలర్ కటన్లను వాడండి. ఇవి బయట వేడిని లోపలికి రాకుండా అడ్డుకుంటాయి. కిటికీ గ్లాసులకు సన్ కంట్రోల్ ఫిలిమ్స్ అంటించడం వల్ల కూడా గది త్వరగా చల్లబడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు. టిప్ నంబర్ 4, ఏసీ గదిలోని గాలిని లోపలికి పీల్చుకొని దాన్ని చల్లబరిచి మళ్ళీ బయటికి వదులుతుంది. ఈ ప్రాసెస్ లో గాలిలోని దుమ్మునంతా ఆ ఫిల్టర్ లో ఆపేస్తాయి. ఆ ఫిల్టర్ల నిండా దుమ్ము పేరుకుపోతే ఏసీ గాలిని పీల్చుకోవడానికి చాలా కష్టమవుతుంది. ఏసీ లోపలుండే ఫ్యాన్ మోటార్ కంప్రెషర్ మీద విపరీతమైన లోడ్ పడుతుంది. గది చల్లబడడానికి కూడా చాలా టైం పడుతుంది. దీని వల్ల మీ కరెంట్ బిల్లు అమాంతం పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలంటే దీనికోసం మీరు సపరేట్ గా మెకానిక్ ని పిలవాల్సిన పని లేదు. ఏసీ ముందు భాగాన్ని మెల్లగా పైకి అంటే ఫిల్టర్లు కనిపిస్తాయి. ఆ ఫిల్టర్లను బయటికి తీసి జస్ట్ ట్యాప్ వాటర్ కింద పెట్టి కడిగితే చాలు, దుమ్మంతా పోతుంది. మీరు ఏసీని రెగ్యులర్ గా వాడుతుంటే ప్రతి 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏసీ గాలిని ఫ్రీగా పీల్చుకుంటుంది. గది వేగంగా చల్లబడుతుంది. మీ కరెంట్ బిల్లు కూడా కంట్రోల్లో ఉంటుంది. టిప్ నంబర్ 5, మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. రాత్రి పడుకునేటప్పుడు బాగా వేడిగా ఉందని ఏసీ ఆన్ చేస్తాం. కానీ తెల్లవారుజామున 3 లేదా 4 గంటల సమయంలో బయట వాతావరణం చల్లబడుతుంది. మన శరీరం కూడా చల్లబడుతుంది. అప్పుడు మనకు చలివేసి ఏసీ ఆపకుండా దుప్పటి కప్పుకొని పడుకుంటాం. ఇలాంటి సమయంలో మీరు 2 రకాలుగా నష్టపోతున్నారు. ఒకటి మీ ఆరోగ్యం, రెండోది మీ డబ్బు. ఇక్కడే మీరు కొన్ని ఆప్షన్స్ ని వాడాలి. మొదటిది స్లీప్ మోడ్. మీరు రిమోట్ లో ఈ బటన్ నొక్కితే ఏసీ తెలివిగా పనిచేస్తుంది. మీరు నిద్రపోయిన తర్వాత ప్రతి గంటకు 1 డిగ్రీ చొప్పున టెంపరేచర్ ని అది పెంచుకుంటూ వెళ్తుంది. ఉదాహరణకి మీరు 24లో సెట్ చేస్తే 26 వరకు వెళ్తుంది. దీని వల్ల మీకు చలి వేయదు. కంప్రెషర్ మీద లోడ్ తగ్గి కరెంట్ చాలా ఆదా అవుతుంది. రెండోది టైమర్. ఒకవేళ మీకు
తెల్లవారుజామున ఏసీ అవసరం లేదనుకుంటే టైమర్ సెట్ చేయండి. ఉదాహరణకి రాత్రి 12 గంటలకు పడుకుంటే తెల్లవారుజామున 4 గంటలకు ఏసీ ఆగిపోయేలా సెట్ చేయండి. ఆ టైంకి గది ఆల్రెడీ చల్లగా ఉంటుంది కాబట్టి ఆ తర్వాత కేవలం ఫ్యాన్ వేసుకుంటే సరిపోతుంది. టిప్ నంబర్ 6. ఒకవైపు ఏసీ గదిని చల్లబరుస్తుంటే మనం తెలియకుండానే కొన్ని వస్తువులతో గదిని మళ్ళీ వేడి చేస్తుంటాం. ఏసీ ఉన్న గదిలో బట్టలు ఇస్త్రీ చేయకండి. ఐరన్ బాక్స్ నుండి వచ్చే విపరీతమైన వేడిని తగ్గించడానికి ఏసీ చాలా కరెంట్ ని లాగేస్తుంది. ఒకవేళ మీ హాల్లో ఏసీ ఉండి దానికి ఆనుకొని ఓపెన్ కిచెన్ ఉంటే వంట చేసేటప్పుడు ఆ వేడి గాలి నేరుగా ఏసీ వైపు వెళ్తుంది. వీలైతే వంట చేసేటప్పుడు కిచెన్ డోర్ వేయడం లేదా పార్టిషన్ వాడడం మంచిది. టిప్ నంబర్ 7. మీ గదికి తగ్గ ఏసీని ఎంచుకోవడం. ఇది మీరు ఏసీ కొనే ముందు ఆలోచించాల్సిన విషయం. చాలా మంది ఏమనుకుంటారంటే ఏసీ టన్ను తక్కువ అయితే కరెంటు బిల్లు తక్కువగా వస్తుందని అనుకుంటారు. కానీ అది తప్పు. ఒక పెద్ద హాల్లో ఒక చిన్న క్యాండిల్ వెలిగిస్తే వెలుతురు సరిపోదు కదా. అలాగే పెద్ద గదిలో చిన్న ఏసీ పడితే గదిని చల్లబరచడానికి ఏసీ రోజంతా విశ్రాంతి లేకుండా తిరుగుతూనే ఉంటుంది. దీని వల్ల కరెంటు బిల్లు విపరీతంగా వస్తుంది. మీ గదికి ఎన్ని టన్నులు ఏసీ సరిపోతుందో ఇప్పుడు చెప్తాను. మీ గది 100 నుండి 120 చదరపు అడుగులు ఉంటే 1 టన్ ఏసీ సరిపోతుంది. మీ గది 150 నుండి 180 చదరపు అడుగులు ఉంటే 1.5 టన్ ఏసీ తీసుకోవాలి. అంతకంటే పెద్ద గది అయితే 2 టన్ ఏసీ ఉండాలి. మీరు ఏసీని ఎక్కువగా వాడేవారైతే అంటే రోజుకు 4 నుండి 5 గంటల కంటే ఎక్కువగా వాడితే ఖచ్చితంగా ఇన్వర్టర్ ఏసీనే తీసుకోండి. సాధారణ ఏసీ గది చల్లబడగానే టక్కున ఆగిపోతుంది. మళ్ళీ వేడెక్కగానే ఒకసారిగా హెవీ లోడ్ తో స్టార్ట్ అవుతుంది. ఇలా పదే పదే స్టార్ట్ అవడం వల్ల కరెంటు కూడా ఎక్కువగా కాలుతుంది. కానీ ఇన్వర్టర్ ఏసీ అలా కాదు. ఇన్వర్టర్ ఏసీ గది చల్లబడగానే ఆగిపోకుండా తన స్పీడ్ ను తగ్గించుకొని చల్లదనాన్ని మెయింటైన్ చేస్తుంది. టిప్ నంబర్ 8. మన బైక్ లేదా కార్ కి రెగ్యులర్ గా సర్వీసింగ్ చేయిస్తాం కదా. ఎందుకంటే మైలేజ్ బాగుండాలని, ఇంజన్ పాడవకుండా ఉండాలని. ఏసీకి కూడా సరిగ్గా ఇదే వర్తిస్తుంది. ఏసీకి సర్వీసింగ్ చేయించకపోతే ఏమవుతుంది? ఏసీ లోపల మరియు బయట వాటి మీద దుమ్ము పెరిగిపోతే ఏసీ గాలిని చల్లబరచడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఏసీలో గ్యాస్ తక్కువగా ఉన్నా లేదా లీకేజీ ఉన్నా గది అస్సలు చల్లబడదు. కానీ గదిని చల్లబరచాలనే మొండితనంతో ఏసీ కంప్రెషర్ మాత్రం రెస్ట్ లేకుండా తిరుగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు సర్వీసింగ్ చేయించకుండా ఏసీ వాడితే అది మామూలు కంటే 20% నుండి 30% ఎక్కువగా కరెంట్ ని లాగేస్తుంది. అంటే మీకు రావాల్సిన 2000 బిల్లు కాస్త ఏకంగా 2600 వస్తుంది. ఒక 500 లేదా 800 పెట్టి సర్వీసింగ్ చేయిస్తే ఆ నెలలోనే ఆ డబ్బులు మీకు కరెంటు బిల్లు రూపంలో ఆదా అయిపోతాయి. పైగా మీ ఏసీ లైఫ్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఎండలు ముదిరే ముందే ఒక మంచి టెక్నీషియన్ ని పిలిచి మీ ఏసీని క్లీన్ చేయించుకోండి. టిప్ నంబర్ 9. మన ఏసీకి బయట ఒక పెద్ద అవుట్డోర్ యూనిట్ ఉంటుంది. దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. ఒకవేళ అవుట్డోర్ యూనిట్ రోజంతా డైరెక్ట్ ఎండలోనే ఉంటే అది వేడెక్కిపోయి సరిగ్గా పనిచేయదు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే అవుట్డోర్ యూనిట్ పైన ఎండ పడకుండా ఏదైనా చిన్న రేకుల షెడ్ లాంటిది వేయండి. నీడ ఉండాలి గాని ఆ ఫ్యాన్ నుండి వచ్చే గాలి బయటికి వెళ్ళడానికి అడ్డంకులు ఉండకూడదు. నంబర్ 10. స్మార్ట్ ప్లగ్ వాడడం. ఇప్పుడు మార్కెట్ లో 500 నుండి 800కే స్మార్ట్ ప్లగ్స్ దొరుకుతున్నాయి. దీని వల్ల లాభం ఏంటంటే మీ ఏసీ రోజుకి ఎన్ని యూనిట్ల కరెంట్ కాలుస్తుందో మీ ఫోన్ లోనే చూసుకోవచ్చు. ఒక రోజు 5 యూనిట్లు, ఇంకో రోజు 10 యూనిట్లు కాలితే ఆ రెండో రోజు మీరు ఏం తప్పు చేశారో మీకే అర్థమవుతుంది. మన కళ్ళ ముందు ఎంత కరెంట్ కాలుతుందో కనిపిస్తే ఆటోమేటిక్ గా మనం ఏసీని పొదుపుగా వాడటం మొదలు పెడతాం.